మీరు పూచిక పొల్ల వాల్యూ కూడా ఇవ్వట్లేదు, నాకు అర్థమైంది. గణపతి గారు, ఇప్పుడు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు కొన్ని, ఈ భూములు పూలింగ్ దీనికి సంబంధించి, అప్పుడు అది వర్కౌట్ కాలేదు. సరే, ఈ 2 ఏళ్లలో ఇంకో నెల పోతే 2 ఏళ్ళు అవుతుంది, అంకమరావు గారు చెప్తారు డేట్లతో సహా. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇక ఆయన ఇది కాదని తట్టా పుట్టా సర్దేసుకున్నాడు, ఆయన ఎక్కడో ఉంటున్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఇందాక గాదగారు చెప్పినట్టు నేను ఉన్నాను అని అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదొకే, కానీ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని ఎందుకన్నారంటే చంద్రబాబు నాయుడు దాన్ని అట్లాగే తీసుకుని డెడ్లైన్లు పెట్టి టార్గెట్లు పెట్టి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఎవరి కోసం ఆయన ఉంటాడు అందులో వెళ్ళి ఆ బిల్డింగుల్లో తిరుగుతాడు, లేకపోతే పొద్దు నుంచి రాత్రి దాకా? ఒక అద్భుతమైన రాజధాని ప్రజలకు ఇవ్వాలనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కొత్తగా ఇప్పుడు అవినీతి యాంగిల్ తీసుకొచ్చాడు. సార్, అమరావతి ముందుగా ప్యానలిస్టులకి, మీకు వ్యూవర్స్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. శుభోదయం. ఏం లేదు సార్, అమరావతి ఎప్పుడైతే కేంద్రం రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత చేసిందో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నానాటికి విషమిస్తుంది. అతని మానసిక పరిస్థితి మామూలుగానే బాగుండదు. ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా ఇక ఏం లేదు, అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గుర్తుకొచ్చిద్దేమో. మరి గతంలో హైదరాబాద్ అభివృద్ధి అనగానే ఇప్పుడు అక్కడ ప్రత్యర్థి అయిన కేసీఆర్ అయినా, కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయినా, ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారు. అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాదులో భారీ ఎత్తున ఆయన నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ కూడా అమరావతి అనేది చిరస్థాయిగా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోతుంది. అది కాకుండా విడగొట్టబడిన రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి, ఏదో 20 సంవత్సరాల ముఖ్యమంత్రి 4 సార్లు, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏదో ఒక రూపేణ అమరావతి రాజధానిని అక్కడి నుంచి తరలించాలి. అతని ఉద్దేశం అది. మొట్టమొదటిప్పుడు ఆయన 3 సార్లు మాట తప్పి మడని తిప్పాడు. 2014లో ఏం చెప్పాడు? అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, 30,000 కాదు ఇంకా చాలా కావాలి, ఇక్కడ చాలా చేయాలి, రాజధాని కట్టుబడినా నా ఇల్లు, ఇక అవన్నీ పాత రికార్డు, నా ఇల్లు ఇక్కడే ఉంది అని వాళ్ళ రోజా కానీ వీళ్ళందరూ చెప్పారు. ప్రజలు నమ్మి, వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మి ఓటేశారు. సరే, అయిపోయింది. ఆయన అదన్నాడు, ఇదన్నా, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యని ఆరోపణలు లేవు. రాజధాని 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే నేను దక్షిణాఫ్రికా మోడల్ రాజధానికి వెళ్ళిపోతా ఉన్నాను, 3 రాజధానులు ఉన్నాయి అక్కడ, నేను 3 రాజధానులకు వైజాగ్ వెళ్ళిపోతా ఉన్నాను, నేను 2024 గెలవంగానే కూడా నా ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఉంటుందని చెప్పాడు. ఎంత ఇబ్బంది పెట్టాడండి మహిళలను అక్కడ, ఎంత దారుణంగా. ఇప్పుడు వాళ్ళు దాదాపు 90-80 మంది ఆ నిర్ణయం చూసి, ఆ నిర్ణయానికి చూసి వాళ్ళు చనిపోయారు. ఆ రైతులు, ఏది పొలాలు ఇచ్చిన రైతులు చనిపోయారు. మరి వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పేరుతో, చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకంతో ఎక్కడా లేని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి ఆయన నమ్మి వాళ్ళు పొలాలు ఇస్తే రెచ్చగొట్టాలని చూస్తే ఒక్క రైతు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారా? లాస్ట్ 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మించాం, ఆయన మోసం చేశాడు మమ్మల్ని, ఇట్లా చేశాడు, అట్లా ఒక్కరోజు ఒక్క రైతు మాట్లాడా? అది కదా క్రెడిబిలిటీ అంటే, అది కదా. మరి అది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆయన 2024లో రాగానే మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారి సహకారంతో మరి కేవలం 2 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తూ ఉంటే, ముబ్బడిగా కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రంలో కొత్త వైజాగ్, ఇటు కర్నూలు, కడప, అసలు ప్రాంతాల వారీగా డీసెంట్రలైజేషన్, ఈ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే, అరే అమరావతిలో కట్టడాలు ఎందుకు, అమరావతిలో ఇన్ని కట్టడాలు ఎందుకు, దాని రేట్లు తేడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అమరావతిలో రాజధానిలో వేసే రోడ్లకి 6 లైన్ రోడ్లు ఉంటాయి, పక్కన కేబుల్స్ వేస్తారు, వాటర్ ఇయ్యేస్తారు, ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. నువ్వు ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతా. అసలు నిన్న నువ్వు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు, అసలు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అందరూ మీ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే మనకి 30-40% లాస్ అంటున్నారు. వాళ్ళే మరోసారి మాడు పగులుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు భయపడిపోతా ఉన్నారు, ఎక్కడ ట్రోల్ అవుతా. అసలు నిన్న ఏమన్నా అర్థం ఉంది సార్? ఆయన దాదాపు ఒక
20-30 పేజీలకు రాసుకొచ్చి మాట్లాడాడు. అవును. అసలు వాళ్ళ బాబాయ్ హత్య అన్నాడు. వాళ్ళ అసలు బాధితులు మేమంటాడు. చాలా విచిత్రం. కడప జిల్లా పులివెందుల ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అసలు రాజారెడ్డి హత్య ఏంది, రాజశేఖర రెడ్డి గారి మరణం ఏంటి, వివేకానంద రెడ్డి హత్య ఏంది, ఎవరిని అడిగినా మళ్ళీ ఇప్పుడు మనం టైం వేస్ట్ తప్ప ఏమన్నా ఉందా అక్కడ? వీళ్ళు కాకుండా సామాన్యులు ఎంతమంది చంపారు మీరు? అరే త్రివేణి స్టీల్ ఫ్యాక్టరీ ఎండి మురళీధర్ రెడ్డి, ఆయన మైసూరారెడ్డి బంధువుని ఎంత హత్య చేశారు అతన్ని? అరే మీ తాత సూపర్వైజర్గా చేరి పార్ట్నర్షిప్ ఇవ్వలేదని చెప్పేసి చేనేత వర్గానికి చెందినటువంటి వెంకట నరసయ్యని హత్య చేశారా లేదా? మరి ఆ హత్యకి రిటాలియేషన్గా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద సచివాలయంలో హత్యా ప్రయత్నం చేస్తే పక్కనే ఉన్నటువంటి మైనింగ్ ఎంప్లాయ్ ప్రసాద్ అని కుప్పగూలిపోయాడు, ఎమ్మటి చనిపోయాడు. ఈయన పంచ ఎగబట్టుకొని సెక్రటేరియట్ బాత్రూంలో దాక్కున్నాడు. మళ్ళా జూబ్లీ హిల్స్ అక్కడ ఖైరతాబాద్ పోలీసులు వచ్చి తలుపు తీయండి అంటే అప్పుడు కానీ తలుపు తీయరా. అది కేసు నెంబర్ కూడా 145 ఎంతో ఉన్నది అది. అరే ఎన్ని నేరాలు మీరు చేసింది, ఎన్ని ఘోరాలు. ఏదో వెనక చెప్తారు సార్, ఏదో పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు జుట్టుకుంటాయని. రాజారెడ్డి గారు చేసిన పాపాలు రాజశేఖర రెడ్డి గారికి, జగన్ రెడ్డికి చేసింది, వివేకానంద రెడ్డి గారు ఏంటి హత్యలేంది? మీ ఇంట్లో ఒక సంతోషం, ఒక ఇది ఉన్నదా? ఒక్క ఫంక్షన్కు నువ్వు వెళ్తావా? నువ్వు మహా వెళ్తే ఎక్కడంటే మీ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా పెళ్ళిళ్ళు అయితే పోతావు, పోయి అక్కడికి పోయి ఏదో 2 అక్షంతలు వేస్తావు, చావులకి వెళ్ళి నవ్వుతూ ఉంటావు, విచిత్రంగా నవ్వుతూ ఉంటావు. నీ మనస్తత్వం ఏంటో అర్థం కాదు. మరి కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు అసలు నువ్వు వెళ్ళే ప్రసక్తి లేదు. నీ తల్లి దూరం, నీ చెల్లి దూరం. ఒకే వేదిక మీద వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత నీ పెళ్లి అయ్యింది. 2 పెళ్లిలు ఒకే రోజు చేశారు అనుకొని. అటువంటి నీ చెల్లెల్ని నువ్వు ఇవాళ ఎక్కడ పెట్టావు? ఆమె అల్లో రామ తోడబుట్టిన రక్తం పంచి పుట్టిన చెల్లెలే ఆయన మీద అన్న మాటలు ఇంకెవరు అనలేదు కూడా. ఇలాంటి అన్నయ్య అనలేదు సార్. ఇలాంటి అన్న ప్రపంచంలో ఏ చెల్లికి ఉండకూడదని చెప్పింది ఆమె. అంతకన్నా ఇంకో రాజకీయ నాయకుడు అయితే ఉడైనా కదా. మొన్న ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుండెపోటు వచ్చింది, నీకు రావాలి గుండెపోటు. నిన్న చాలా అన్యాయంగా మాట్లాడాడు. అంటే ఆయనకి స్థాయి దాని గురించి కాదు కానీ ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గుండెపోటు చచ్చిపోతాడు కల్లో రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని కాల్చాలన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీసిన పాపం లేదన్నాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడావు. మళ్ళీ నిన్న ఆయన వయసు గురించి కూడా మాట్లాడాడు. నీకు ఇప్పుడు 75 ఏళ్ళు, నీకు 77 అన్నాడు. 2 ఏళ్ళు పెంచేసాడు ఆయన. 76 అయితే 77 ఏళ్ళు. వచ్చే ఎన్నికకి ఏమవుతుందో అని ఎందుకో మరి అది తప్పు కదా అట్లా మాట్లాడడం. అట్లా కూడా కాదు సార్. అసలు తత్వం ఏంటంటే ఫ్యాక్షన్ మనస్తత్వం. రోసయ్య గారు వాళ్ళ నాన్నకి ఎంతో ఇది అసెంబ్లీలో అన్ని విధాలా ఆదుకుంటాం కానీ అంతే ఎంతో వాడిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అరే ఆయన చనిపోతే కనీసం ఇంటికెళ్ళి పరామర్శించటం కానీ, ఆయన ఫోటోకి దండేయటం కానీ ఈ రోజు కూడా జరగలేదే. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడని కోపమేమో. అసలు అది కూడా కాదు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఈ పులివెందుల గోండాలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కులం పేరుతో దూషించారు ఆయన్ని, రాళ్ళేశారు ఇంటి మీద. భూమా నాగిరెడ్డి నీ బంధువు, భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, ఆమె రాజకీయ పార్టీలో బంధువులు రకరకాల పార్టీల్లో ఉంటారు. భూమా అఖిల ప్రియ పార్టీ మారిందని చెప్పేసి ఆయన చనిపోతే సంతాప తీర్మానాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళినటువంటి నీచుడివి. అసలు నిన్ను ఏ విధంగా లెక్క? నువ్వు రాజకీయ నాయకుడివా? అసలు నేను నువ్వు మాట్లాడిన బ్రేక్ తీసుకుందాం. కనపర్తి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.